ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ స్పేస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ స్పేస్ ఒక వర్చువల్ వరల్డ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ద్వారా కంప్యూటర్ సిస్టమ్స్ ద్వారా లింక్ అయి ఉంటుంది. దాంతోపాటు అవి రన్ అవ్వడానికి ఇంటర్నెట్ ఫెసిలిటీ కావాలి. దాన్ని మనం ఒక సైబర్ స్పేస్ అని అంటాం, ఒక వర్చువల్ వరల్డ్. సో సైబర్ స్పేస్ అనేది రన్ అవ్వడానికి ఒక యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ప్లస్ కంప్యూటర్ సిస్టమ్స్తో ఎలానై ఉండాలి. నా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక వర్చువల్ వరల్డ్. ఒకటి దొంగతనం చేశాడు, మన ఇంట్లో ఒకటి దొంగతనం చేశాడంటే సీసీ కెమెరాలు పెట్టి ఆర్ఎల్స్ డైరెక్ట్గా పట్టుకొని కొట్టడం ఏదైనా చేయొచ్చు. కానీ సైబర్ స్పేస్లోని ఈ స్కోప్ అనేది లేదు, రైట్? సో దీనివల్ల ఏమవుతుంది అంటే సింపుల్గా సైబర్ స్పేస్ అంటే కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ ఆ రెండింటి మధ్యలో ఇంటర్సెక్షన్. నా దీనివల్ల చాలా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సైబర్ స్పేస్ని మిస్యూజ్ చేయడాన్ని సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అని అంటాం. నా ఈ సైబర్ సెక్యూరిటీని బేసికలీ ఈ సైబర్ స్పేస్ని కాపాడడము సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ స్పేస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కాపాడాలి? నా ఇన్ 20th century ఒక కింగ్డము ఒక రాజ్యము ఎదగాలి అంటే వాళ్ళ దగ్గర ఆయిల్ ఉండాలి. యుఎస్ఏ సుపీరియారిటీకి వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ అండ్ ఆయిల్ రిజర్వ్స్. అరబ్ కంట్రీస్ వాళ్ళ యొక్క ఫారెన్ పాలసీని ఇండిపెండెంట్గా రన్ చేయడానికి వన్ ఆఫ్ ద కారణము వాళ్ళ దగ్గర మనీ విత్ ఆయిల్ అనేది బేభత్సంగా ఉంది. సో ఒకప్పుడు ఆయిల్ ఉంటాయి. ఇప్పుడు 21st centuryలోని డేటా ఈజ్ కాల్డ్ యాజ్ ద న్యూ ఆయిల్. డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. నా ఈ డేటా మొత్తాన్ని మనం ఇక్కడ పేపర్ మీద రాయం కదా. సో డేటా మొత్తం అంతా ఒక వర్చువల్ మీడియంలో మనం స్టోర్ చేస్తున్నాము. ఈ డేటా అది పర్సనల్ డేటా అవ్వచ్చు, నాన్ పర్సనల్ డేటా అవ్వచ్చు, ఎలాంటిదైనా అవ్వచ్చు. ఈ డేటా అనేది గవర్నమెంట్స్కి కార్పొరేట్స్కి ఎంతో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డేటాలోని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. టేక్ ఏ కేస్, ఇప్పుడు మీరు బ్లింకిట్లో ఆర్ఎల్స్ బిగ్ బాస్కెట్, ఇది తెలుసు కదా, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ ఇవన్నీ. ఇందులోని మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే మన పాస్ట్ ఆర్డర్స్ బట్టి అది మనకి సజెస్ట్ చేస్తుంది. మన పాస్ట్ ఆర్డర్స్ యొక్క డేటా దాని దగ్గర ఉంది కాబట్టి. ఆర్ఎల్స్ మీరు బ్రెడ్ ఆర్డర్ పెట్టడానికి చూస్తుంటే సజెషన్స్లోని జామ్, బటర్, ఆర్ఎల్స్ శాండ్విచ్ స్ప్రెడ్ ఇవన్నీ వస్తాయి, రైట్? సో ఇదంతా ఏంటి? డేటా డ్రివెన్గా జరుగుతుంది. నవ్వు ఒక మనిషి వచ్చి ఇలా పెట్టాలి నేను పెట్టలేడు కదా. అక్కడ డేటా డ్రివెన్ మెషిన్ లెర్నింగ్ చేయడం వల్ల ఇదంతా చేయగలుగుతున్నావు. మెషిన్ లెర్నింగ్ ఎలా జరుగుతుంది? డేటా ఉంటేనే జరుగుతుంది. నౌ లీవ్ దీస్ థింగ్స్ అసైడ్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ రన్ చేయాలి, ఒక పాలసీలోని తప్పు ఉంది, ఆర్ఎల్స్ ఒక పాలసీని బెటర్గా చేయాలనుకోండి, మనకు డేటా కావాలి కదా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇండియా మొత్తము క్యాస్ట్ సెన్సెస్ అంటుంది. క్యాస్ట్ సెన్సెస్ ద్వారా ఏం చేద్దామని? క్యాస్ట్ డేటా తెద్దామనే కదా. ఇప్పుడు ఈ క్యాస్ట్ డేటా తెచ్చిన తర్వాత అందులో నుండే ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి స్కీమ్స్ని ఎలా చేయాలి, రిజర్వేషన్ సిస్టమ్ని ఎలా మార్చాలి అని, రైట్? ఆర్ఎల్స్ ఒక ఈ ఎంతమందికి స్కీమ్ అప్లికేబుల్ అయింది, ఎంతమందికి ఇది యూజ్ చేసుకున్నారు, ఎంతమంది ఫేక్ బెనిఫిషరీస్ ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి డేటా ద్వారానే కదా వస్తుంది. సో గవర్నమెంట్ ఫంక్షనింగ్ అయినా, ప్రైవేట్ పీపుల్కి అయినా, కంట్రీకి అయినా, స్టేట్స్కి అయినా అందరికీ కూడా డేటా అనేది చాలా ఇంపార్టెంట్. నౌ ఈ డేటా అనేది షేరింగ్ అయినా స్టోరింగ్ అయినా మనకి ఉండేది సైబర్ స్పేస్. నౌ ఈ డేటాని మిస్హ్యాండిల్ చేస్తున్నారు. ఈ సైబర్ స్పేస్ యొక్క సెక్యూరిటీని మనం సైబర్ సెక్యూరిటీ అన్నాం. ఈ డేటా మొత్తాన్ని మిస్హ్యాండిల్ చేస్తున్నారు కల్ప్రిట్స్ ఆర్ఎల్స్. ఈ క్రిమినల్స్ ఆ డేటాని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇది వన్ టైప్. ఆర్ఎల్స్ మనకి ఇండియాలోని ఆర్ఎల్స్ పర్సే మెనీ కంట్రీస్ లిటరసీ అనేది తక్కువ, ఫైనాన్షియల్ లిటరసీ తక్కువ, డిజిటల్ లిటరసీ ఇంకా తక్కువ. నా ఇప్పుడు డిజిటల్ లిటరసీ ఎంత తక్కువ అంటే ఇప్పుడు మనకి వాట్సాప్లోని గాంధీజీ ఎలా అంటే అలా నమ్మే సినారియో వచ్చేసింది. ఆర్ఎల్స్ రాముడు ఎలా అంటే ఎలా నమ్మే సినారియో వచ్చేసింది. ప్రోఫెట్ ఎలా అంటే ఎలా నమ్మే ఉద్దేశం వచ్చేసింది. నా ఇది మారి ఏమైపోయిందంటే ఇప్పుడు ఎలాంటి సినారియో వచ్చేసిందంటే అసలు ఏది వచ్చినా నమ్మం. నేనైతే ప్రస్తుతం ఏది నమ్మట్లేదు. ఏది నిజం ఏది అబద్ధం తెలియదు. సేమ్ డే ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న చూస్తే కాఫీ హార్ట్కి చాలా మంచిదని ఉంటుంది, నైట్ ఏమో కాఫీ ఏమో హార్ట్ అటాక్ దారి తీస్తుందని ఉంటుంది, రైట్? సో మొత్తము డిఫరెంట్ ఒపీనియన్స్తోని మొత్తం అంతా మనకి స్టోర్ అయిపోయి ఉంది. అయితే డిఫరెంట్స్ ఆఫ్ ఇది కూడా ఒక మన డేటాతో ఆడుకోవడమే కదా, ఇది కూడా ఒక టైపే. నా ఈ సైబర్ స్పేస్లో ఉండే డేటాని యూజ్ చేసి ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద యుద్ధం ప్రకటించవచ్చు. ఎందుకంటే ఈ సైబర్ స్పేస్ అనేది ఓన్లీ డేటా కోసమే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలి, గ్రిడ్ ద్వారా కనెక్షన్ అయింది, రైట్? ఆర్ఎల్స్ మన కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఉంది, మనమంతా కోవిన్ పోర్టల్లో చేసామన్నాం కదా. నిన్న యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కోసం ఏం పోర్టల్ ఆన్ చేశారన్నాం? యువిన్, రైట్? నా ఇవన్నీ ఆన్లైన్ స్పేస్లో ఉన్నాయి కదా, మనం స్టోర్ చేస్తుంది. సో వీటిని ఏమైనా హాని చేస్తే మన కంట్రీ యొక్క ఇంటిగ్రిటీకి ఆన్ చేసినట్టే కదా, మన సోవరెంటీకి దెబ్బతీసినట్టే కదా. సో ఇలాంటి డిఫరెంట్ అటాక్స్ జరుగుతున్నాయి మన మీద. ఇవి అన్నిటిని కాపాడడము సైబర్ సెక్యూరిటీ అంటే. సో సైబర్ సెక్యూరిటీ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలోని సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక కారణం ఏంటి అంటే సైబర్ డొమైన్ని మనము న్యూ డొమైన్ ఆఫ్ వార్ఫేర్ అని కూడా కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఎయిర్, ల్యాండ్, వాటర్ అనుకుంటే 4th డొమైన్ ఆఫ్ వార్ఫేర్ కింద సైబర్ని మనము అనుకుంటున్నాము. ఆల్రెడీ యుఎస్ఏ సైబర్ డిఫెన్స్ ఫోర్స్ని స్టార్ట్ చేసింది. సైబర్ సెక్యూరిటీలోని ఇండియా రిలేటివ్గా కొంత బ్యాక్వర్డ్లో ఉంది. అది డిఫరెంట్ కమిటీస్ మొత్తం అందరూ కూడా అసెస్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాని మీద ఆలోచిస్తుంది, సైబర్ స్ట్రాటజీ క్రియేట్ చేయడానికి మొత్తం అంతాను. ఆల్రెడీ వీ హ్యావ్ మెనీ థింగ్స్, కానీ చాలా వరకు అవుట్డేట్ అయ్యాయి. ఓకే, సో విత్ దిస్ గైస్, సో సైబర్ సెక్యూరిటీ ఇలాంటివి, మన సైబర్ సెక్యూరిటీని వాడుకోవడానికి, అందులో ఉండే ప్రాబ్లమ్స్ని వాడుకోవడానికి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వచ్చాయి. మనకి సిలబస్లో సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ అంటే సైబర్ సెక్యూరిటీలోని రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న డిఫరెంట్ ఇష్యూస్, సైబర్ అటాక్స్ అండ్ మన నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ. అయితే సిలబస్లో ఇలా మెన్షన్ చేశాడు, కానీ మనం కొంచెం డిఫరెంట్ కూడా ఇంకా చూడాలి. దానికి వెనకాల ఉన్న లెజిస్లేషన్స్, ఉన్న కమిటీస్ మొత్తం అన్నీ కూడా చూడాలి. సో బేసికల్లీ సైబర్ సెక్యూరిటీ అంటే టెక్నాలజీస్, ప్రాసెసెస్ అండ్ రూల్స్ క్రియేటెడ్ టు ప్రొటెక్ట్ కంప్యూటర్ సిస్టమ్స్, సర్వర్స్, నెట్వర్క్స్, ప్రోగ్రామ్స్, డివైజెస్ అండ్ డేటా ఫ్రమ్ సైబర్ అటాక్స్. సైబర్ స్పేస్ అంటే కంప్యూటర్స్ని మన ఎలక్ట్రానిక్స్ లింక్ చేసేది అంటున్నాం. దాన్ని సేవ్ చేయడము, దాన్ని కాపాడడం సైబర్ సెక్యూరిటీ. సో మన కంప్యూటర్ సిస్టమ్స్ని, అందులో ఉండే డేటాని, అందులో ఉండే ప్రాసెసెస్ని మొత్తాన్ని సైబర్ అటాక్స్ నుండి కాపాడడము సైబర్ సెక్యూరిటీ. నా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక థర్డ్ పర్సన్, మనకు సంబంధం లేని వ్యక్తి మన డేటాని దొంగలిద్దాం అనుకుంటాడు, ఏదైనా కారణం అనండి, ఆర్ఎల్స్ మన సిస్టమ్ని పాడు చేద్దాం అనుకుంటాడు. సో మన సైబర్ స్పేస్ని పాడు చేద్దాం అనుకుంటాడు. అందులో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్లీ సైబర్ థ్రెట్స్ గవర్నమెంట్ ఎన్ని విధాలుగా డివైడ్ చేస్తుంది అంటే సైబర్ థ్రెట్స్ని. ఫస్ట్లీ సైబర్ క్రైమ్, ఒక క్రిమినల్ యాక్టివిటీని ఉద్దేశం చేసుకొని సైబర్ సెక్యూరిటీని మిస్హ్యాండిల్ చేస్తే దాన్ని సైబర్ థ్రెట్, దిస్ సైబర్ క్రైమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని స్టాక్ చేసి ఆ అమ్మాయిని మోసం చేద్దామని అనుకుంటే అది ఒక టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్. ఒక వ్యక్తిని ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడదాము, అతన్ని మోసం చేద్దాము, ఓటీపీస్ ఇలాంటి దాని ద్వారా అనుకుంటే అది కూడా టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్, రైట్? సో అక్కడ క్రిమినల్ యాక్టివిటీని మైండ్లో పెట్టుకొని చేస్తే అది సైబర్ క్రైమ్. ఓకే, జనరల్గా ఫైనాన్షియల్ గెయిన్ కోసం అవ్వచ్చు, వాళ్ళ యొక్క ప్రైవసీ ఇవన్నీ పాడు చేయడానికి కోసమే అవ్వచ్చు. ఇప్పుడు సైబర్ స్టాకింగ్ అనేది ఉంటుంది కదా, అలాగా. నెక్స్ట్ సైబర్ ఎస్పియనేజ్ అంటే స్పైయింగ్. సో ఏదో ఒకటి చేసి మన సిస్టంలోని వాళ్ళు స్పై చేయడానికి ఒక బాట్ లాంటిది కానీ, ఒక మెయిల్ కానీ ఏదైనా పంపిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేమైనా ఒక మెయిల్స్ వస్తాయి, ఆ మెయిల్స్ మీద మనం క్లిక్ చేస్తే మనకు తెలియకుండా మనకు కనబడిన ఒక యాప్ కానీ ఏదైనా ఇది ఏపీకే ఫైల్ కానీ ఇన్స్టాల్ అయిపోద్ది. అది ఏం చేస్తుందంటే మన డేటాను అన్నింటినీ వాళ్ళు స్పై చేస్తారు. మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందో మొత్తం అంతా వింటూ ఉంటారు. ఇది స్పైయింగ్, సైబర్ ఎస్పియనేజ్ అంటే స్పై. యూజింగ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్ టు గెయిన్ అన్లాఫుల్ యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. బేసికల్గా ఇక్కడ హ్యాకింగ్ జరుగుతున్నట్టు, మన ఇన్ఫర్మేషన్ని వినడానికి, మన ఇన్ఫర్మేషన్ని సంపాదించడానికి హ్యాకింగ్ జరుగుతున్నట్టు. సైబర్ ఎస్పియనేజ్ మన డేటాని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీని, ట్రేడ్ సీక్రెట్స్ని దొంగతనం చేయడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోవాక్సిన్ ఎవరు తయారు చేశారు? భారత్ బయోటెక్, కృష్ణ ఎల్లా వీళ్ళు ఉన్నారు కదా. సో భారత్ బయోటెక్ 2021లో ఏమైందంటే, ఎప్పుడైతే వాళ్ళు దానికి బ్రేక్ త్రూ అయిందని వాళ్ళు అనౌన్స్ చేశారో అప్పుడు చైనాలోని APT10 అనే ఒక హ్యాకింగ్ ఫర్మ్ ఉంది. వాళ్ళు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండింటిది ఎస్పియనేజ్ చేశారు. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మొత్తాన్ని వాళ్ళు తీసుకుందామని ట్రై చేశారు. సో డేటాని హరించడానికి చేసేది సైబర్ ఎస్పియనేజ్. నెక్స్ట్ సైబర్ వార్ఫేర్ అంటే ఈ సైబర్ని వార్ కోసం యూజ్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
మనము డిజిటల్ ఇండియా అని చెప్పాం. మన డేటా మొత్తాన్ని డిజిటల్ స్పేస్లోని సైబర్ స్పేస్లో స్టోర్ చేసాం. సో అలాంటి సినారియోలోని ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా కంట్రీ ఆర్ఎల్స్ ఏమైనా థర్డ్ పార్టీ వచ్చి మన సైబర్ స్పేస్ మీద అటాక్ చేస్తే మనకి లాస్ అయినట్టే కదా. సో మన మీద వార్ ప్రకటించినట్టు వాళ్ళు, రైట్. ఇది కూడా సో దీని అర్థం ఏంటి, ఇందాక సైబర్ క్రైమ్ మీద ఒక ప్రైవేట్ పర్సన్ ఇంకొక ప్రైవేట్ పర్సన్ మీద చేస్తున్నాడు. సైబర్ ఎస్పీనాజ్ ఒక ప్రైవేట్ పర్సన్ ఆర్ఎల్స్ ఒక గ్రూప్ గవర్నమెంట్ మీద కానీ ఇంకొక పర్సన్ మీద కానీ ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాడు. ఈ సైబర్ వార్ఫేర్లో ఏంటి, ఒక దేశము ఇంకొక దేశం మీద చేస్తుంది, ఒక దేశం ఇంకొక దేశం మీద చేస్తుంది. వార్ అంటే జనరల్గా రెండు దేశాల మధ్య ఆర్ఎల్స్ ఒక నాన్ స్టేట్ యాక్టర్ ఒక స్టేట్ యాక్టర్ మధ్యలో జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హమాస్ ఇస్రాయేల్ మధ్య జరిగేది కానీ ఒక నాన్ స్టేట్ యాక్టర్ ఒక స్టేట్ మధ్యలో కానీ ఇద్దరు స్టేట్స్ మధ్యలో కానీ జరిగితే అది సైబర్ వార్ఫేర్ అంటాం. ఏం చేస్తుంది, ఒక కంట్రీ యొక్క సైబర్ నెట్వర్క్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. సైబర్ వార్ఫేర్లోని రాటు తేలిపోయింది ఇస్రాయేల్. స్టక్స్ నెట్ అనేది యూజ్ చేసి ఇరాన్ ఇలాంటి చాలా కంట్రీస్ యొక్క సైబర్ స్పేస్ మొత్తాన్ని డ్యామేజ్ చేసింది. ఓకే, న్యూక్లియర్ వెపన్ వాళ్ళు తయారు చేస్తుంటే అదంతా సిమ్యులేషన్ చేస్తారు. న్యూక్లియర్ టెక్నాలజీలోని మనము ఎప్పుడైతే మనకి ఎన్పిటి ఇవన్నీ రూల్స్ ఉన్నాయి కదా, సిటీబీటీ ఎన్పిటి రూల్స్ అన్నీ ఉన్నాయి. న్యూక్లియర్ని మనము ఫుల్గా టెస్టింగ్ చేయకూడదని. ఎప్పుడైతే ఒక పవర్ ప్లాంట్ క్రిటికాలిటీకి రీచ్ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు ఓన్లీ ఆన్లైన్లో సిమ్యులేషన్ చేయాలి. సిమ్యులేషన్ చేస్తే ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో కావాలంటే దాన్ని మళ్ళీ వాళ్ళు ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. నా ఆ సిమ్యులేషన్ సిస్టమ్ని మొత్తాన్ని న్యూక్లియర్ సిస్టమ్ని ఇస్రాయేల్ స్టక్స్నెట్ అనేది యూజ్ చేసి డిస్ట్రాయ్ చేసింది. ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద చేస్తుంది కదా, రైట్. ఇలాగా ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద చేసేదాన్ని సైబర్ వార్ఫేర్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాటో సైబర్ స్పేస్ని ఆల్రెడీ ఒక ఆపరేషనల్ డొమైన్ కింద ఐడెంటిఫై చేసింది. యుఎస్ఏ సైబర్ కమాండ్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసింది. మనకి ఆల్రెడీ ఇందాక సైబర్ స్పేస్ ఇప్పుడు 5th డొమైన్ ఆఫ్ వార్ఫేర్ అని అంటాం. ఎందుకంటే 4th డొమైన్ కింద స్పేస్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. స్పేస్ని ల్యాండ్, ఓషియన్, ఎయిర్ అండ్ స్పేస్ 4 డొమైన్స్ అయితే 5th డొమైన్ ఆఫ్ వార్ స్పేస్ కింద సైబర్ని మనము ఐడెంటిఫై చేసాం. ఈ ఇండియా కూడా యాక్చువల్లీ ఈ 4th వార్ఫేర్ స్పేస్ వార్ఫేర్లోనే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏం చేసింది ఇండియా దానికోసం? చంద్రయాన్ 3 మంచి కోసం కదా. అక్కడ ఎక్కడ ఉంది వార్ఫేర్ అంటే, ఇప్పుడు స్పేస్ వార్ఫేర్ ఎలా ఉంటుందంటే అవతల కంట్రీ యొక్క శాటిలైట్ని చంపే కెపాసిటీ ఉండడము. ఎస్, గుడ్ పేరు దాన్ని మిషన్ శక్తి. మిషన్ శక్తి యాంటీ శాటిలైట్ టెస్ట్ మిసైల్ చేసింది. ఇండియా ఈజ్ ద ఓన్లీ 4th కంట్రీ ఇన్ ద వరల్డ్. యాంటీ శాటిలైట్ టెస్ట్ అంటే ఇప్పుడు మనము ల్యాండ్, ఓషియన్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ ఏం చేస్తాయి, అవతల వాళ్ళ మీద అటాక్ చేస్తాయి కదా. సిమిలర్గా స్పేస్ వార్ఫేర్ అంటే అవతల కంట్రీ యొక్క శాటిలైట్స్ని వాళ్ళకు ఉండే స్పేస్ రిసోర్సెస్ మీద అటాక్ చేయడం. అలా అటాక్ చేయాలి అంటే మన దగ్గర యాంటీ శాటిలైట్ టెస్టింగ్ క్యాపబిలిటీ ఉండాలి. ఏసాట్ ఇండియా ఆల్రెడీ అది అచీవ్ చేసింది. ఏసాట్ అంటే మిషన్ శక్తి అని. ఓకే, సో నౌ ఈ 5th వార్ఫేర్ ఏంటి అంటే సైబర్ వార్ఫేర్. సైబర్ స్పేస్ని అంతం చేయడానికి యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఉంది కదా, రష్యా ఉక్రెయిన్ క్రైసిస్లో యాక్చువల్గా స్టార్టింగ్లోని రష్యా బాగా రైజ్లో ఉన్నా సరే మధ్యలో వీక్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఈ ఉక్రెయిన్ వాళ్ళ మీద సైబర్ వార్ఫేర్ స్టార్ట్ చేసింది. వాళ్ళ దగ్గర ఫిజికల్గా రిసోర్సెస్ లేవు కానీ ఈవెన్ ఉక్రెయిన్ ఈజ్ టెక్నికల్లీ డెవలప్డ్ అండ్ ఉక్రెయిన్కి యుఎస్ఏ, ఇస్రాయేల్ యొక్క బ్యాకింగ్ కూడా ఉండింది. ఓకే, సో సైబర్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల మధ్యలో కొంచెం స్లో అయింది ప్రాసెస్ మొత్తం అదంతా. సో సైబర్ వార్ఫేర్ అంటే మీకు ఏమర్థం అవ్వాలి, ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద చేయడము. నెక్స్ట్ సైబర్ టెర్రరిజం, ఇది 4th టైప్. సైబర్ టెర్రరిజం అంటే బేసికలీ టెర్రరిజం అంటే ఒక నాన్ స్టేట్ యాక్టర్ అవతల వాళ్ళని హాని చేయొద్దాము అని ఫిక్స్ అయిపోయి చేసేది. ఓకే, ఇది సైబర్ టెర్రరిజం. దీని యొక్క గోల్ ఒక టెర్రరిస్ట్కి గోల్ ఏముంటుంది, అతని యొక్క పొలిటికల్ ఎజెండా, అతని యొక్క రిలీజియస్ ఎజెండాని ముందుకు తీసుకెళ్ళడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లష్కర్ ఏ తోయిబా, జైష్ ఈ మొహమ్మద్ వీళ్ళందరిది ఏంటంటే ఇండియాలోని గవర్నమెంట్ని ఓవర్త్రో చేసేసి వాళ్ళ రిజైమ్ని వాళ్ళు తీసుకొని రావాలి. అది సైబర్ టెర్రరిజం. నా దీన్ని పుట్ ఫార్వర్డ్ చేయడానికి సైబర్ స్పేస్ని వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ఎజెండాని ముందుకు తీసుకెళ్ళడానికి టెర్రరిస్ట్ యూజ్ చేస్తే దాన్ని మనము సైబర్ టెర్రరిజం అని అంటాము. కంప్యూటర్ నెట్వర్క్ టు సెక్యూర్ ద పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టెర్రరిస్ట్. సో టెర్రరిజం ఎందుకు ఎవరు చేస్తారు, వాళ్ళ యొక్క పొలిటికల్ ఆబ్జెక్టివ్ ముందుకు తీసుకెళ్ళడానికి కదా. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైబర్ స్పేస్ని యూజ్ చేసి ఐసిస్ కేరళలోని ట్రైనింగ్ ఇచ్చి మన రిక్రూట్మెంట్ బేసికలీ
సో స్లీపర్ సెల్స్ని ఏర్పాటు చేసి మన మైండ్లోని జనరల్గా యూట్యూబ్ ఆల్గరిథం ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో ఏం చేస్తారు అంటే ఈ మన మైండ్ మొత్తం అంతా బొంబాట్ చేస్తారు. జనరల్గానే ఆల్గరిథం ఎలా ఉంటుంది, ఒకటి చూస్తే అదే రిపీటెడ్గా వస్తుంది కదా, దాన్ని ఎకో ఛాంబర్ ఎఫెక్ట్ అని అంటారు. ఎకో ఛాంబర్ ఎఫెక్ట్, మనం చూసిందే మళ్ళీ మనకి తిరిగి రావడం, మన బ్రెయిన్ బొంబాట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జగనన్న కరెక్ట్ అయితే జగనన్న కరెక్ట్ వీడియోలే వస్తాయి, సిబిఎన్ కరెక్ట్ అయితే సిబిఎన్ కరెక్ట్ వీడియోలు వస్తాయి. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ గ్రీన్ కోడ్ ఒకలా వస్తుంది. ఇంకా బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్చువల్గా చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఇప్పుడు. అంటే అది మంచిగా చేయడం మనం చెప్పలేం కానీ అఫ్కోర్స్, కాకపోతే ఒక ఇష్యూ మొత్తాన్ని ఇంకొక యాంగిల్లోనే తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు సోషల్ మీడియా. సో ఎకో ఛాంబర్ ఎఫెక్ట్ వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. నా సైబర్ టెర్రరిజం ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్లీ మనకి ఇదేంటి ఈ రిక్రూట్మెంట్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారము, మినిస్టర్ ఆఫ్ హోమ్ రిపోర్ట్స్ ప్రకారము ఐసిస్ కేరళలోని యూత్ని ఎవరైతే దిస్ డిప్రైవ్డ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మైండ్ కొంచెం ఏంటది అన్స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ లేవు, రిలేటివ్గా పోవర్టీ సినారియోలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళ మైండ్ కొంచెము కదలిగ్గా ఉంటుంది కదా, సో వాళ్ళని అటాక్ చేస్తారు. కరెక్ట్గా వాళ్ళని టార్గెట్స్ కింద సెట్ చేసుకుని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తారు. ఈ ఆన్లైన్ మీడియము సోషల్ మీడియం యూజ్ చేసి బ్రెయిన్ వాష్ చేస్తారు. దానివల్ల వాళ్ళ అజెండాని వీళ్ళ మీద రుద్దుతారు. వీళ్ళు ఇంకా అదే కరెక్ట్ అనుకొని ఏం చేస్తారు, అందులో భాగమయ్యి ప్రొపగండా ముందుకు తీసుకెళ్ళి స్లీపర్ సెల్స్ కింద ఏంటిది వాళ్ళు చంపేసుకోవడం ఏమంటారు, సూసైడ్ బాంబర్స్, ఇంకేదో పేరు కూడా ఉంటుందండి దానికి. సో దాన్ని యూజ్ చేసుకొని ఏం చేస్తారు సైబర్ టెర్రరిజంకి కావాల్సిన డ్రగ్స్, వాళ్ళకి డబ్బులు కావాలంటే డ్రగ్స్ అమ్మాలి, ఆర్ఎల్స్ స్మగ్లింగ్ చేయాలి, హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్ఎల్స్ గన్స్ ఇవన్నీ ఆర్మ్స్ అన్నీ అమ్మాలి, ఎమ్యునిషన్స్ అమ్మాలి. ఇవన్నీ కూడా ఈ డార్క్ వెబ్ని యూజ్ చేసి చేస్తారు, రైట్. సో ఇవి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ థ్రెట్స్. నా ఇందులోని జనరల్గా మనము ఎక్కువ చూసేది సైబర్ అటాక్స్ ఆర్ఎల్స్ సైబర్ క్రైమ్స్. అందులోని ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఫస్ట్లీ మాల్వేర్ అదే. దీనికన్నా ముందు యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లోని ఏ సైబర్ క్రైమ్ బాగా న్యూస్లో ఉంది, డిజిటల్ అరెస్ట్. గుడ్, డిజిటల్ అరెస్ట్ ఇది అడగచ్చు మేబీ. డిజిటల్ అరెస్ట్ గురించి, డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్ అరెస్ట్ నేను యాడ్ చేయలేదు అందులో. డిజిటల్ అరెస్ట్ అంటే సో బేసికల్ అక్కడ ఏమవుతుంది అంటే, ఒక సిబిఐ ఆఫీసర్ లాగా, ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పర్సన్ లాగా, ఒక కస్టమ్స్ ఆఫీసర్ లాగా, ఆల్సో ఒక సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాగా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి జనరల్గానే మనకి జైలు అన్నా ఏమైనా ఇన్సెక్యూరిటీ, మనకు చాలా భయం ఉంటుంది. సమాజం ఏమనుకుంటుంది, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏమనుకుంటారని మనకు చాలా భయం ఉంటుంది జనరల్గానే. సో ఆబ్వియస్గా మనకున్న ఆ భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. క్యాష్ చేసి ఫస్ట్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మేము ఇట్లా ఈ పోలీసు ఆర్ఎల్స్ మేము ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, మీరు ఈ తప్పు చేశారని మాకు తెలిసింది, ఆర్ఎల్స్ మీకు ఫెడెక్స్ నుండి పార్సల్ వచ్చింది, ఇందులో డ్రగ్స్ ఉన్నాయి, మీ నెంబర్ ఉంది, ఆర్ఎల్స్ ఏంటిది మీరు ఇందులోని ఈ ట్యాక్స్ కట్టలేదు, ఇది అని చెప్పి వస్తుంది. వాళ్ళు ఫోన్ చేస్తారు ఫస్ట్ ఏమో. సో వీళ్ళని ఫుల్ బెదిరించేస్తారు. బెదిరించే స్టేట్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఏంటది మీరు ఇప్పుడు కాపాడాలంటే మీరు వీడియో కాల్కి షిఫ్ట్ అవ్వండి అని చెప్తారు. స్కైప్ ద్వారా కానీ జూమ్ ద్వారా కానీ షిఫ్ట్ అవ్వమని చెప్తారు. సో అప్పుడు వాళ్ళు షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక పోలీస్ స్టేషన్ సెటప్ లాంటివి చేసుకొని ఉంటారు కొన్ని కేసెస్లో. సో నమ్మించడానికి, ఇంకా ఎక్కువ నమ్మించడానికి ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ లాంటివి, ఫేక్ నోటీసెస్ ఒకటి చూపిస్తారు. చూపించి మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేసాము, మిమ్మల్ని ఇప్పుడు వదలాలి అంటే ఆర్ఎల్స్ మీ మీద ఈ సెక్యూరిటీ డిపాజిట్ లాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి మీరు ఇప్పుడు చేస్తేనే మిమ్మల్ని మేము వదులుతామని చెప్తారు. వదిలిన తర్వాత ఏం చేస్తారు, ఇంకా ఆబ్వియస్గా భయంతోనే అమౌంట్ అనేది చేస్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇలా జరుగుతుందని తెలుసు, పోనీ అంత దారుణంగా 11 కోట్లు 10 కోట్లు ఎలా ఇచ్చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక పర్సన్, నేను ఒక 1 వీక్ బ్యాక్ ఎక్కడ చూశాను, ఒక పర్సన్ 11 కోట్లు ఇచ్చాడని. అది కూడా అందరూ చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఇలాగా అవుతారు, రైట్. సో అక్కడ ఏంటంటే ఇలా జరుగుతుందని తెలుసు కదా, ఆవిడేం పెద్దగా చదువుకోలేదు, కాకపోతే ఈ ఏదో తప్పు తేడాగా ఉందని అయితే అర్థమవుతుంది కదా. సేమ్ ఈజ్ కేసెస్ అంటే అనాలనే బేసికల్లీ మనకు భయం ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, ఇది ఇప్పుడు జరుగుతుంది. పాస్ట్లోనేంటి ఓటీపీ స్కామ్స్ ఎలా జరిగేవి, ఓటీపీ చెప్తే డబ్బులు తీసేసేవి, ఆన్లైన్ షాపింగ్ చేసేవి, అందులో బాగా చదువుకున్న వాళ్ళే బోల్డ్ సార్లు చెప్పారు. నెక్స్ట్ ఇంకా ముందు మనకి కోకోకోలా దగ్గర నుండి మీకు $100 million వచ్చాయని మెసేజ్లు అన్నీ వచ్చావు కదా, రైట్. సో జనరల్గా మా ఫ్యామిలీలో ఒక పర్సన్ అది నమ్మేసి యాక్చువల్గా ప్రింట్అవుట్లు అన్నీ ఇచ్చేసి ₹1,00,000 కట్టేసి చాలా చేసిండు. సో ఇదంతా మనకుండే భయము, మన ఇన్సెక్యూరిటీ ప్లస్ ఆశ, బేసికలీ డబ్బు మీద ఉండే ఆశ, ఈ అన్నిటికి కారణాలు అవుతాయి. సో రీసెంట్ టైమ్స్లో పెరిగింది ఈ డిజిటల్ అరెస్ట్.
సో ఈ డిజిటల్ అరెస్ట్ని హ్యాండిల్ చేయడానికి సో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది మీకు అర్థమవుతుంది కదా, ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కింద వీళ్ళు చేస్తారు. మనకి డిస్గైజ్ చేసి మనం నమ్మే పొజిషన్ చేసి మనం డబ్బులు ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు మనం వదలరు. డబ్బులు ఇచ్చేస్తే కేసు కొట్టేస్తాము అరల్స్ అలాంటివి చెప్తారు. దాన్ని మనము అరెస్ట్ అని అంటాం. ఇవి చాలా ఎక్కువైపోయాయి. ఎంత ఎక్కువైపోయి అంటే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మొన్న మన్ కీ బాత్లోని డిఫరెంట్ ఫారమ్స్లో కూడా డిజిటల్ అరెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి బాగా ఇప్పుడు న్యూస్లో ఉండింది, రష్మిక డీప్ ఫేక్ ఏంటి? సో బేసికల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూస్ చేసి మనము ఈ వీడియోని మార్చచ్చు. మనకు అది ఒరిజినల్ అన్నట్టు మనకు అనిపిస్తుంది. డీప్ అంటే అర్థము మనము చాలా న్యూయాన్సెస్లోని మనం మాడిఫై చేసి అది ఒరిజినల్లా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడైతే ఇంకా దారుణం, ఈ ట్విట్టర్లోని గ్రాక్ వచ్చింది. గ్రాక్ వస్తే ఏంటంటే మనము జస్ట్ వీళ్ళేం వీడియో కూడా అవసరం లేదు, జస్ట్ మనము ఇప్పుడు చంద్రబాబు జగన్ కలిసి లంచ్ చేస్తూ ఇద్దరు ఒకే పార్టీలోకి వెళ్ళిపోయారు అనేది ఏమైనా క్రియేట్ చేయమంటే ఒక వీడియో క్రియేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా గ్రాక్లోనే. సో ఇది లీగల్ అనుకోండి గ్రాక్ అనేది. సో బేసికలీ ఇలాంటివి యూజ్ చేసి ఏదైనా డిస్గైజ్ చేసి మోసం చేద్దాం అనుకుంటే అప్పుడు డీప్ ఫేక్ అవుతుంది, అది నమ్మిద్దాం అని అనుకుంటే. ఓకే, సో డిఫరెంట్ సైబర్ అటాక్స్ ఉన్నాయి. అవి రీసెంట్గా న్యూస్లో ఉండేవి. జనరల్గా ఎప్పుడు కూడా ఉండేవి ఏంటంటే ఫస్ట్ మాల్వేర్ అంటే ఒక మెలీషియస్ సాఫ్ట్వేర్, ఒక ఫేక్ సాఫ్ట్వేర్ లాంటిది. మనం మోసం చేయడానికి, మెలీషియస్ అంటే మోసం చేయడానికి తయారు చేసిన సాఫ్ట్వేర్. సైబర్ క్రిమినల్ క్రియేట్స్ టు డిస్రప్ట్ computers or derive financial benefits. It is often spread by way of an unsolicited email attachment or download link. Basically ఒక తప్పు సాఫ్ట్వేర్ మన ఫోన్కి మెసేజ్ కింద మనకి ఈమెయిల్ కింద వస్తుంది. మనం దాని మీద క్లిక్ చేస్తే మన ఫోన్లోని మనకు తెలియకుండా సాఫ్ట్వేర్ ఎక్కిపోద్ది. రైట్, సో అలాంటివి ఎక్కిపోయేటప్పుడు దేనికోసము మన సిస్టమ్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి, ఆర్ఎల్స్ మన దగ్గర నుండి డబ్బులు ఆశించడానికి ఇలాంటివి చేస్తారు, అంతే కదా. సో ఈ మాల్వేర్లోని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్లీ వైరస్ ఇప్పుడు కరోనా వైరస్ బాడీలో ఎక్కితే ఏమవుద్దని చెప్పారు? స్ప్రెడ్ అయిపోద్ది, మొత్తం పార్ట్స్ అన్ని పాడైపోతాయి. సిమిలర్గా ఒక మాల్వేర్లోని వైరస్ అనేది వెళ్తే అది సెల్ఫ్ రెప్లికేట్ అయ్యి మొత్తం సిస్టమ్ మొత్తాన్ని పాడు చేస్తుంది. సో ఫస్ట్ మీకు ఈ కీవర్డ్ తెలియాలి. వైరస్ అంటే సెల్ఫ్ రెప్లికేటింగ్ అని. ఓకే, స్పైవేర్ అంటే మనల్ని స్పై చేస్తుంది అని, ర్యాన్సమ్ వేర్ అంటే మన దగ్గర డబ్బులు తీసుకుంటుంది అని. అంతే డిఫరెన్స్. ఈ డిఫరెన్సెస్ ఏంటో మనకు తెలియాలి. వైరస్ సెల్ఫ్ రెప్లికేటింగ్ ప్రోగ్రామ్, మొత్తం ఒక క్లీన్ ఫైల్ మనం ఇది క్లిక్ చేయగానే ఒక దగ్గరికి మనం అటాచ్ అయిపోయి మొత్తం ఉండే యాప్స్ మొత్తాన్ని స్పాయిల్ చేస్తుంది. ఇది వైరస్. నెక్స్ట్ ట్రోజన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా చాట్ జీపీటీ ఆర్ఎల్స్ ఏదైనా ఒక యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసాం. ఈ థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా, ఈ ట్రోజన్స్ మేజర్గా థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. అది ఒరిజినల్ యాప్ లాగా ఉంటుంది, లెజిటిమేట్ సాఫ్ట్వేర్లా ఉంటుంది, కానీ అది లెజిటిమేట్ కాదు. ఓకే, సో లెజిటిమేట్ సాఫ్ట్వేర్లా ఉండి మనల్ని మోసం చేస్తుంది. ఇది డిస్గైజెస్ యాజ్ ఎ లెజిటిమేట్ సాఫ్ట్వేర్. యూజర్స్ ఆర్ ట్రిక్డ్ ఇంటూ అప్లోడింగ్ ట్రోజన్స్ ఆన్ టు ద డివైజెస్ వేర్ దే కాజ్ డ్యామేజ్ ఆర్ కలెక్ట్ డేటా. అది జెన్యూన్ అని అనుకొని మనము డౌన్లోడ్ చేస్తాం. కాకపోతే దానివల్ల అప్పుడు ఏమవుద్ది, మన డివైస్ని డ్యామేజ్ చేస్తుంది, ఆర్ఎల్స్ మన డేటాని కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వ్యాన్స్డ్ అందరూ వాడతారు కదా, యూట్యూబ్ వ్యాన్స్డ్ యాడ్స్ రాకుండా ఉండడానికి, కానీ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ బీటా వాట్సాప్లు వీటి వల్ల కొంత మన డేటా కలెక్షన్కి స్కోప్ అయితే ఉంది. రైట్, ఆర్ఎల్స్ మన డివైస్ డ్యామేజ్ అవ్వడానికి కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమోటెట్ అనేది సోఫిస్టికేటెడ్ ట్రోజన్ మన డేటాని స్టీల్ చేయడానికి చేస్తుంది. నెక్స్ట్ స్పైవేర్ అంటే బేసికలీ మన ఇన్ఫర్మేషన్ని గమనిస్తూ ఉంటారు. స్పైవేర్ ప్రోగ్రామ్ దట్ సీక్రెట్లీ రికార్డ్స్ వాట్ ఎ యూజర్ డస్ అండ్ దెన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్యూజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని బాగా న్యూస్లో ఉన్న స్పైవేర్ ఏంటి నాకు చెప్పారు కదా, చెప్పండి. పెగాసస్ స్పైవేరే కదా. పెగాసస్ ఏం చేస్తుంది, మన తెలియకుండా మన యాప్లోకి ఎక్కిపోయిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వింటుంది, ఎవరితో మాట్లాడుతున్నాము, మనం ఏం చాటింగ్ చేస్తున్నాం ఇదంతా అని. రాహుల్ గాంధీ ఫోన్లోని అందరి ఫోన్లోని వెళ్ళాయని చెప్పారు కదా. సో పెగాసస్ అది ఎట్లా తెలిసిందంటే జనరల్గా మనకి బ్లాక్బెర్రీ ఫోన్స్కిను ఐఫోన్స్కి అలర్ట్ ఉంటుంది కదా. సో ఏమైనా మిస్యూజ్ అయితే వస్తుంది అని చెప్పి అలర్ట్ రావడం వల్ల తెలిసింది. నెక్స్ట్ ర్యాన్సమ్ వేర్ అంటే మన సిస్టమ్ని ఏదో ఒకటి చేసి వాళ్ళు బ్లాక్ చేస్తారు. ఇప్పుడు మెయిల్ ద్వారా అది మనకి ఎక్కొచ్చు. ఎక్కిన తర్వాత ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ మాల్వేర్స్, ఒక్కొక్క దాని యొక్క పని ఒక్కొక్కటి.
స్పైవేర్ మన ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి. ర్యాన్సమ్వేర్ ఏంటంటే ఇప్పుడు మన ఈమెయిల్ ద్వారా మన దగ్గర ఏదో ఒకటి మనం నొక్కుతాము, మన సిస్టమ్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయిన తర్వాత అది ఓపెన్ చేయాలి అంటే డబ్బులు ఇవ్వాలి అని చెప్తారు, రైట్? దీనికి ఎగ్జాంపుల్స్ వనాక్రై, పెటియా. నెక్స్ట్ యాడ్వేర్, అడ్వర్టైజింగ్ సాఫ్ట్వేర్ దట్ కెన్ బి యూజ్డ్ టు స్ప్రెడ్ మాల్వేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు మ్యూటారెంట్స్, ఈ ఐబొమ్మ ఇలాంటి ఓపెన్ చేసినప్పుడు మనకి యాడ్స్ వస్తాయి కదా. ఆ యాడ్స్ క్లిక్ అయిపోతాయి. ఆ యాడ్స్ క్లిక్ అయిపోయి మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఏమవుద్ది, మన దగ్గర మెలీషియస్ సాఫ్ట్వేర్స్ ఎక్కిపోతాయి, అది మన డేటా మొత్తాన్ని స్టీల్ చేస్తుంది. సో ఈ మాల్వేర్ని ఇన్స్టాల్ చేయడానికి యాడ్స్ లాంటివి యూజ్ అయితే అది యాడ్వేర్. ఓకే, నెక్స్ట్ బాట్నెట్స్. బాట్నెట్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్, ఒక 10-15 సిస్టమ్స్ ఆర్ఎల్స్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాయి. అవన్నీ కనెక్ట్ అయ్యి ఏం చేస్తుంది, నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ కంప్యూటర్స్ దట్ ఈస్ యూజ్డ్ బై సైబర్ క్రిమినల్స్ టు పర్ఫార్మ్ టాస్క్స్ ఆన్లైన్. ఇప్పుడు ఒక 15 సిస్టమ్స్ ద్వారా సైబర్ క్రిమినల్స్ అందరూ ఆపరేట్ చేసి దీని నుండి మాల్వేర్స్ పంపించడము, ఆర్ఎల్స్ వీళ్ళు మంచి అని చెప్పి వీళ్ళు డిస్గైజ్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంది. సో బాట్నెట్స్ అంటే గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్, ఇన్ఫెక్టెడ్ సిస్టమ్స్. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మాల్వేర్స్. నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ బేసికల్గా మన డేటాను స్టీల్ చేయడానికి మాత్రమే ఇది యూజ్ చేస్తాం. ఇది జనరల్గా దేనివల్ల ఇది జరుగుతుంది అంటే, ఇప్పుడు మనకి ఏదైనా యాప్ తయారు చేస్తున్నాం అనుకోండి, యాప్ తయారు చేసినప్పుడు జనరల్గా గ్లిచెస్ లేకుండా చేయాలి. ఏదైనా టెక్నికల్ గ్లిచ్ ఉంటే సరే దాన్ని ఈ హ్యాకర్స్ దాన్ని మిస్యూజ్ చేయొచ్చు. యాప్లోనే వల్నరబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఈ మన ఆధార్ కాదు, మన ఈ COVID-19 చేసిన కోవిన్ ఉంచండి, కోవిన్ కోడ్లోనే యాక్చువల్గా వల్నరబిలిటీ ఉంటే ఒక నార్మల్ 21 years 23 years పర్సన్ దాన్ని వల్నరబిలిటీని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశాడు. సో బేసికలీ ఏమవుతుందంటే అతను మంచోడు కాబట్టి అట్లా చేశారు. వల్నరబిలిటీస్ని యూజ్ చేసి మనం డేటాని లీక్ చేయొచ్చు. సో ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ జరగాలి అంటే వల్నరబిలిటీ అనేది ఉండాలి, అంటే యాప్లోని ఏదో ఒక గ్లిచ్ అనేది ఉండాలి. ఈ సేఫ్టీ ఫీచర్, జనరల్గా ఒక సేఫ్టీ కోసము చాలా థింగ్స్ ఉంటాయి, 4 layers ఉంటాయి, అది మనం నెక్స్ట్ చూద్దాము. అందులోని ఏ లేయర్లో ప్రాబ్లం ఉన్నా సరే వీళ్ళు డేటాని స్టీల్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో vulnerabilities in a data-driven applications are exploited to insert malicious code into the database. Next, phishing. Phishing is when attackers send spam emails or text messages that contain links to malicious websites. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్లోని ఒక 1 month బ్యాక్ నుండి తెగ వస్తున్నాయి. ఒక లింక్ వచ్చేసి ఒక పర్సన్ నుండి మనకు వస్తుంది, మన ఫ్రెండ్ దగ్గర నుండి ఎవరికో మనకి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. టెలిగ్రామ్లో మెసేజ్ వచ్చి మన ఫొటోస్ ఇందులో ఉన్నాయి అని చెప్పి మెసేజ్ వస్తుంది కదా, చూసారా? ఫొటోస్ నుండి మెసేజ్ వస్తున్నాయని చెప్పి మనం అది క్లిక్ చేయగానే మనకి సైబర్ ఫ్రాడ్ అనేది జరుగుతుంది మనకి, చూసారా? చాలా మంది దగ్గర నుండి ఈ టెక్స్ట్ మెసేజెస్ వస్తాయి. టెక్స్ట్ మెసేజెస్ వచ్చి దేర్ ఆర్ యువర్ ఫొటోస్ ఇన్ ఇట్ అని చెప్పి వస్తుంది. ఈ కింద లింక్ క్లిక్ చేస్తే మనకి మన ఫోన్ హ్యాక్ అవుతుంది బేసికల్లీ. సో అది ఫిషింగ్. బేసికల్లీ స్పామ్ ఈమెయిల్స్ కానీ టెక్స్ట్ మెసేజెస్ కానీ వస్తాయి, దాన్ని మనం నొక్కితే మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మనం. నెక్స్ట్ అందులోని సిస్టమ్స్ని శాబిటైజ్ అంటే మొత్తానికి డ్యామేజ్ చేయడం, ఇన్ఫర్మేషన్ స్టీల్ చేసి దాన్ని శాబిటైజ్ చేయడం. ఈ శాబిటైజ్ చేసే సిస్టమ్స్ కూడా దీన్ని మనం క్లిక్ చేస్తే ఎక్కొచ్చు. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ ఏంటి అంటే, ఇద్దరు 2 persons ఆర్ 2 computers మధ్యలోని కమ్యూనికేషన్ని బ్రేక్ చేసి ఒక ఫేక్ పర్సన్, థర్డ్ పర్సన్ అటాక్ చేస్తాడు. సైబర్ క్రిమినల్ ఇంటర్సెప్ట్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 individuals ఇన్ ఆర్డర్ టు స్టీల్ డేటా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఏదైనా మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మన ఇద్దరి మధ్యలో అయ్యే కమ్యూనికేషన్ని అతను థర్డ్ పర్సన్ ఉంటాడు, అందుకని దాన్ని మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని అంటున్నాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయడానికి. ఆన్ అన్ అన్సెక్యూర్డ్ వైఫై నెట్వర్క్, డేటా దట్ ఈస్ బీయింగ్ పాస్డ్ ఫ్రమ్ ద విక్టిమ్స్ డివైస్ కెన్ బి ఇంటర్సెప్టెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయి నేను చెప్తాను. డీనియల్ ఆఫ్ ద సర్వీస్ అటాక్ అంటే ప్రివెంట్స్ ఏ కంప్యూటర్ సిస్టమ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ లెజిటిమేట్ రిక్వెస్ట్ బై ఓవర్వెల్మింగ్ ద నెట్వర్క్ అండ్ సర్వర్స్ విత్ ఎక్సెసివ్ ట్రాఫిక్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది ఓపెన్ అవ్వదు. ఎందువల్ల అంటే అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంది, అసలు మొత్తం స్లో అయిపోయింది అన్నట్టు క్రియేట్ అవుద్ది. డీనియల్ ఆఫ్ ద సర్వీస్ అంటే మన సర్వర్ రాకపోవడం కదా. సో ఆ డీనియల్ ఆఫ్ ద సర్వీస్ అటాక్ అది. ఏ కోఆర్డినేటెడ్ DDoS సైబర్ అటాక్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా అగెయిన్స్ట్ 6 major ఎయిర్పోర్ట్స్ అండ్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్
బై ఏ హ్యాకర్ గ్రూప్ నేమ్డ్ అనానిమస్ సుడాన్ అనే గ్రూపు మన ఈ ఎయిర్పోర్ట్స్ నుండి చెక్ ఇన్ చేయడానికి వెబ్సైట్స్ అన్నీ ఉంటాయి చూడండి, అది ఏవి వెళ్ళకుండా చేశారు. ఈ అన్నింటి వల్ల ఏమవుతుంది, మన సోవరెంటీని వాళ్ళు దెబ్బతీస్తున్నట్టే కదా, మన ఇంటిగ్రిటీని దెబ్బతీస్తున్నట్టే. సో డీనియల్ ఆఫ్ ద సర్వీస్ అంటే మనం మనకి కావాలనుకున్న సర్వీస్ని మనకి రాకుండా చేస్తుంది. నెక్స్ట్ రొమాన్స్ స్కామ్స్, బేసికల్లీ ఈ చాట్ రూమ్స్ అవేంటది ఓతే ఏదో స్టార్ట్ అవుతుంది కదా, ఓమే కావాలి, అది కొంచెం అట్లీస్ట్ ఓకే. ఈ డేటింగ్ సైట్స్, చాట్ రూమ్స్, యాప్స్, ఈ పర్సనల్ డేటా జనరల్గా కొంచెం ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత పర్సనల్ డేటా షేర్ చేస్తారు కదా, మరీ దారుణమైన సినారియోలో ఉన్న వాళ్ళు. సో అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ పర్సనల్ డేటాని యూజ్ చేసి మోసం చేస్తారు, హనీ ట్రాపింగ్ లాంటిది. ఓకే, కొంచెం మరీ వీక్ హార్ట్ ఉన్నప్పుడు. అయితే ఎందుకు మనం ఈ సైబర్ సెక్యూరిటీని కాపాడాలి, సైబర్ సెక్యూరిటీ ఎందుకు అవసరం అంటే, డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. సైబర్ ఇన్సిడెంట్స్ బాగా పెరిగిపోవడం అవనియండి, గవర్నమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం, డేటా మొత్తం దీని మీద ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మన సర్టిఫికేట్స్ అన్నింటినీ వాట్సాప్లో పంపిస్తూ ఉంటుంది. మరి ఒక వాట్సాప్కి ఏమన్నా అందులోని వల్నరబిలిటీ ఉండి మన డేటా మొత్తం తీసుకెళ్ళిపోతే ఓకే. సో అక్కడ పేరుకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని అంటారు, కానీ యాక్చువల్గా రియాలిటీలో అయితే అదేం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండదు. సో యాక్చువల్గా అది లాంచ్ చేసినప్పుడు కూడా నాకు చాలా డౌట్ వచ్చింది, మరి లోకేష్ లాంటి పర్సన్ అంత నాలెడ్జ్ ఉండి ఎందుకు అట్లా యాక్సెప్ట్ చేశారని. అయితే నేను చూస్తే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీలో చేస్తాము అని అన్నారంట. మరి దాంట్లో ఎంతవరకు అవుద్దో నాకు తెలియదు, కానీ బట్ ఇది చాలా ప్రాబ్లమాటిక్ థింగ్. ఎందుకంటే మీరు నార్మల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు చాట్ చేసుకొని పూమా షూషు, నైకీ షూషు, ఆర్ఎల్స్ ఏదైనా హనీ ఇలాంటి ఏదైనా చాట్ చేయండి, పక్కాగా మీకు నెక్స్ట్ రోజు మార్నింగ్ దాని యాడ్ వస్తుంది, రైట్? అంతే కదా. సో ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఇంకా అక్కడ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఏముంది. మనము ఈ ఫోన్లోనేమి ఈ వాయిస్ రికార్డింగ్ అంతా ఆఫ్ చేసి ఉంటుంది, కానీ మనము జస్ట్ మీరు నార్మల్గా మనం మాట్లాడి యాడ్స్ పక్కా వస్తాయి. మీరు యూట్యూబ్ చేసినప్పుడు యాడ్స్ వస్తాయి, ఆర్ఎల్స్ అమెజాన్లోని ఫస్ట్ సజెషన్స్లో వస్తుంది, ఫ్లిప్కార్ట్ యాడ్స్లో వస్తుంది. నా ఇక్కడ ఇంకా ఎన్క్రిప్షన్ అనేది అక్కడ ఏం లేదు కదా, రైట్? సో ఈ సైబర్ సెక్యూరిటీ ఎందుకు మనం కాపాడాలి అంటే, సైబర్ థ్రెట్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ సైబర్ థ్రెట్లో ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఒకరిని చంపేశాడంటే ఎలాగైనా మనం కనిపెట్టవచ్చు, కానీ సైబర్ థ్రెట్ అనానిమస్ అవడం వల్ల కనిపెట్టడం చాలా కష్టం. నెక్స్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ ఈజీ, దానికి ఏం ఖర్చు అవ్వదు కదా, అతనికి స్కిల్ వస్తే ఇంకేం ఖర్చు అవ్వదు, రైట్? ఇంకా దొంగతనానికి ఫుల్ ప్రాక్టీస్ ఉండాలేమో, కానీ దీనికి బేసిక్ కోర్సులు ఉంటే సరిపోతాయి. యాక్చువల్లీ ఇందులోని ఈ హ్యాకింగ్లోని ఎథికల్ హ్యాకింగ్ అనేది ఉంటుంది. ఎథికల్ హ్యాకింగ్ కోర్సు రిలేటివ్గా అవునులేండి, నేను చెప్తున్నాను. నార్మల్గా ఇందులోని పాజిటివ్ కోర్స్ అని, ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ కోర్సు ఐఐటీస్ ఎన్ఐటీస్ కూడా రన్ చేస్తాయి. ఇప్పుడు మేము మా కాలేజ్లో యాక్చువల్గా షేక్ రిజ్వాన్ అనే అతన్ని తీసుకొని వచ్చి ఎథికల్ హ్యాకింగ్ కోర్సుని మేము ఆర్గనైజ్ చేయించుకున్నాం. సో ఎథికల్ హ్యాకింగ్ రిలేటివ్గా కొంత తెలియాలి. ఈ పాస్వర్డ్స్ని బ్రేక్ చేయడానికి ఇప్పుడు ఐబీ రాలోనే అయితే ఎథికల్ హ్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గుడ్ థింగ్స్ కోసం చేయడాన్ని. ఆ నాలెడ్జ్ని బ్యాడ్ థింగ్స్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు జనరల్గా ఈ వైజ్ పర్సన్ ఆర్ఎల్స్ నాలెడ్జబుల్ పర్సన్ ఎవరు కూడా మంచి చేస్తాను రూల్ లేదు కదా. ఒసామా బిన్ లాడెన్ ఈజ్ అ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్. ఆయన మంచి లేదా, ఆయన చెడు చేశాడు కదా మొత్తం అంతా, సేమ్ థింగ్. నెక్స్ట్ చాలా పెరిగిపోతున్నాయి, ర్యాన్సమ్ వేర్ ఇలాంటివన్నీ చాలా పెరిగిపోతున్నాయి, ఈ ఓటీపీ స్కామ్స్ లాంటివి బాగా పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేది ఉండేది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా షాప్కి ఒక వెబ్సైట్ నేను క్రియేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఈ SaaS సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను అప్రోచ్ అయితే మన సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుఎస్ యాప్ ఉంది కదా, అది క్లాస్ ప్లస్ అనే యాప్. ఈ క్లాస్ ప్లస్ వాళ్ళు జస్ట్ వాళ్ళు యాప్ ప్రొవిజన్ చేస్తారు, అది కూడా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్ కింద వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇలాగా ర్యాన్సమ్ వేర్ అటాక్ చేయడానికి ర్యాన్సమ్ వేర్ యాజ్ ఎ సర్వీస్ గ్రూప్లు వచ్చాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమైనా మోసం చేయాలనుకుంటే వాళ్ళకి నేను అప్రోచ్ అయ్యి మీకు పంపించి డబ్బులు 50-50 చేసుకోవచ్చు అక్కడ. సో ర్యాన్సమ్ వేర్ యాజ్ ఎ సర్వీస్, సైబర్ క్రైమ్ యాజ్ ఎ సర్వీస్, సైబర్ క్రైమ్ గ్రూప్స్ వచ్చాయి. లాక్ బిట్, అకీరా, లూనా మాత్ ఇవన్నీ సైబర్ క్రైమ్కి సపోర్ట్ చేసే కంపెనీస్ లాంటివి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి కూడాను డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే చాట్ జీపీటీని యూజ్ చేసి, ఇందాక నేను చెప్పాను కదా గ్రాక్ అని, మీరు చాట్ జీపీటీ ఎంత యూస్ఫుల్లో అంత ప్రాబ్లమాటిక్ కూడా, రైట్? సో చాట్ జీపీటీ వల్ల చాలా ఫేక్ డేటాని క్రియేట్ చేయడము ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకొక ఇష్యూ ఏంటి అంటే,
ఫేక్ న్యూస్ అనేది కూడా ఈ సైబర్ స్పేస్కి రిలేటెడే కదా. చాట్ జీపీటీ ఈ అట్లీస్ట్ చాట్ జీపీటీ ఇప్పుడు 4.0లోనైతే కొంచెం బెటర్, కానీ 1.0 2.0 ఉండేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. 1.0 2.0లో ఉండేటప్పుడు క్లియర్ కట్గా రేషియల్ డిస్క్రిమినేషన్ చేసేది, వైట్స్ కొంచెం బెటర్ అని చెప్పేది, లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ చేసేది, జెండర్ డిస్క్రిమినేషన్ చేసేది. నా అది చూసి ఎవరైనా తెలియని వాళ్ళు నమ్ముతారు కదా. సో దీనివల్ల అటాక్స్ జరగడానికి కూడా స్కోప్ ఉన్నాయి. నా చాట్ జీపీటీ యాక్చువల్గా 4.0 వర్షన్, దిస్ అన్సబ్స్క్రైబ్డ్ వర్షన్ కూడా చాలా పాజిటివ్. మీకు యాక్చువల్లీ యూజ్ అవుద్దేమో. చాట్ జీపీటీ ల్యాప్టాప్లో అయితే అది కొంచెం సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. ఫోన్లోని మీరు చాట్ జీపీటీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను అనుకోండి, ట్యాబ్లోనైనా యాప్ మీరు నార్మల్ లాగిన్ అయిన తర్వాత వాయిస్ ఫీచర్ వచ్చింది చాట్ జీపీటీలో. ఇప్పుడు ఐడియా ఉందా? చాట్ జీపీటీలో వాయిస్ ఫీచర్ వచ్చింది. వాయిస్ ఫీచర్ వచ్చిన తర్వాత మీరు యాక్చువల్గా కమ్యూనికేషన్కి ఆదిత్య ఎల్వన్ గురించి మీరు అడిగారు అనుకోండి, ఆదిత్య ఎల్వన్ గురించి అది యాక్చువల్గా మనకి వాయిస్ రూపంలో చెప్తుంది. రైట్, కొంచెం యాక్చువల్గా ఆర్గనైజ్డ్ 4.0 కాబట్టి కొంచెం రీసెంట్ డేటా వరకు కూడా ఉంది. దీనికి ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఇంటర్వ్యూ జనరల్గా మీకు ఉంటే కమ్యూనికేషన్, మనం క్వశ్చన్ అడగడము, అది మనల్ని క్వశ్చన్ అడగడము, ఆన్సర్ చెప్పడం అన్నిటి కూడా యూజ్ అవుతుంది. మీకు ఏదైనా టాపిక్ సరిగ్గా అర్థం కాకపోతే దాన్ని అడిగితే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 4.0 చాలా బాగుంది. గూగుల్ జెమినీ కన్నా చాట్ జీపీటీ 4.0 కొంచెం బెటర్గా ఉంది. నెక్స్ట్, వల్నరబిలిటీస్ అనేవి చాలా ఎక్కువైపోయి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇవి చూస్తున్నారు. మనం ఎప్పుడైతే డిజిటల్ ఇండియా, డిజిటలైజేషన్ వైపు వెళ్తున్నామో ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు మన భీమ్, యూపీఐ ఇవన్నీ ఒక ఫ్రాడ్ అయింది అనుకోండి, ఆబ్వియస్గా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్, మన పబ్లిక్ సర్వీసెస్ ఎఫెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2020 కోవిడ్ టైంలోని ముంబైలోని హెల్త్ సిస్టమ్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసింది. పవర్ గ్రిడ్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసింది. పవర్ అవుటేజ్ అయింది 1 డే మొత్తము ముంబైలోనే. చైనా నుండి అటాక్ అయింది మనకి. అది చైనీస్ సైబర్ సమ్ రెడ్ పాండా ఏదో ఆ గ్రూప్ పేరు, చైనీస్ సైబర్ అటాక్ జరిగింది అప్పుడు. నెక్స్ట్, రీసెంట్ టైమ్స్లోనే ఇండియా మీద సైబర్ వార్ఫేర్ కూడా బాగా పెరిగిపోతుంది. సైబర్ క్రైమ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. 2022లోని మన లాస్ట్ ఇయర్తో పోలిస్తే 24.2% మన సైబర్ క్రైమ్స్ పెరిగాయి. సో ఇంత, అండ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ప్రకారము మనము 10th పొజిషన్ ఉన్నాం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్లో. రైట్, సో ఈ స్కోప్ అనేది ఉంది. నెక్స్ట్, సైబర్ క్రైమ్స్లోని హైయెస్ట్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఎలాంటి అవుతున్నాయంటే కంప్యూటర్ రిలేటెడ్ అఫెన్సెస్. ఫ్రాడ్వి 26.4%, ఆ తర్వాత ఈ సెక్షువల్ హెరాస్మెంట్ లాంటివి 12%. సో హైయెస్ట్ కంప్యూటర్ రిలేటెడ్ అఫెన్సెస్ అవుతున్నాయి, ఈ హ్యాకింగ్ చేయడము, ఆ తర్వాత ఈ ఫ్రాడ్ చేయడము, ఓటీపీస్ లాంటివి, లాస్ట్లీ ఈ సెక్షువల్ అఫెన్సెస్ లాంటివి అవుతున్నాయి. ఓకే, నా ఇందాక నేను చెప్పాను కదా, ఒక ఇవి సైబర్ సెక్యూరిటీలో ఉండే మేజర్ ప్రాబ్లమ్స్. నా ఈ సైబర్ సెక్యూరిటీని మనము బెటర్ చేయాలి అంటే దీంట్లోని 4 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్, యాప్ తయారు చేస్తున్నప్పుడే అందులో ఏమైనా గ్లిచెస్ ఉన్నాయా లేదా అవన్నీ మనం చెక్ చేయాలి. అప్లికేషన్ సెక్యూరిటీ అని అంటారు దాన్ని. encompasses measures or countermeasures that are taken during an application's development process to protect it from threats that can come through flaws in the app design, development, deployment, upgrade or maintenance. Basically first యాప్ సెక్యూరిటీ అనేది కావాలి. ఈ యాప్ సెక్యూరిటీ కోసం ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక యాప్ని డెవలప్ చేస్తారు. మన బేటా వర్షన్ లాంచ్ చేస్తారు చూడండి. బేటా వర్షన్ లాంచ్ చేసి అందులో ఏమైనా గ్లిచెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తారు. గ్లిచెస్ ఉంటే, ఫ్లా అంటే ప్రాబ్లం ఏంటంటే ఈజీగా సైబర్ అటాక్ జరిగిపోద్ది. దాని పేరేంటి? ఇప్పుడు వల్నరబిలిటీ, ఒక యాప్లోని వల్నరబిలిటీ ఉంటే ఆ వల్నరబిలిటీని యూజ్ చేసి సైబర్ క్రైమ్ చేయడాన్ని ఏమంటారు? ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. గుడ్, ఓకే, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ కీవర్డ్స్ దగ్గరే మనం ఇప్పుడు బ్రాడ్గా ఇవన్నీ ఒకటే కదా. ఒక్క ర్యాన్సమ్ వేర్ తప్ప మిగిలిన అన్నింటిలోనే హ్యాకింగే జరుగుతుంది. అక్కడ ఏం డిఫరెన్స్? ర్యాన్సమ్ వేర్ ఒక్క దాంట్లో డబ్బులు అడుగుతున్నారు, మిగతావన్నీ ఏదో టైప్ ఆఫ్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అది సెక్షువల్ పర్పస్ కోసమో ఆర్ఎల్స్ ఇంకేం పర్పస్ కోసమైనా. సో వల్నరబిలిటీని ఐడెంటిఫై చేస్తే అది ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. నా ఫస్ట్ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అసలు వల్నరబిలిటీ లేకుండా డిజైన్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి కదా. సో ఫస్ట్లీ మనకి అప్లికేషన్ సెక్యూరిటీ అనేది కావాలి యాప్ డిజైన్లోని. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది కావాలి. ఇప్పుడు అప్లికేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి, అందులో ఇప్పుడు మనము లింక్స్ ఇవన్నిటిలో అవి రాకుండా మనం హ్యాండిల్ చేయగలగాలి.
ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అన్ అనాథరైజ్డ్ యాక్సెస్ టు అవాయిడ్ ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ టు ప్రొటెక్ట్ ప్రైవసీ. మన ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళలేకుండా ఉండాలి. నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ అనేది కావాలి. ఇంక్లూడ్స్ యాక్టివిటీస్ టు ప్రొటెక్ట్ ద యూజబిలిటీ, రిలయబిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ద నెట్వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ వైఫై వాడుతున్నాం అనుకోండి, జియో వైఫై, విష్ణు ఐఎస్ వాడతాం అనుకోండి, దానివల్ల మనకేం ఎఫెక్ట్ రాకూడదు, రైట్? ఇప్పుడు దానికోసం ఆర్ఎల్స్ మనము ఏదైనా వైఫైకి దేనికైనా సిస్టమ్కి అయ్యాను ఫైర్ వాల్ అనేది వినుంటారు కదా. ఈ ఫైర్ వాల్ సిస్టమ్ ఏంటంటే ఈ నెట్వర్క్ సెక్యూరిటీ కోసము, ఈ మనకి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోసము మనము డిఫరెంట్ వైరస్, యాంటీవైరస్ ప్లాట్ఫామ్స్ ఎక్కించుకుంటాం. ఈ అప్లికేషన్ సెక్యూరిటీ కోసమేమో వాళ్ళు బాట్స్ అన్ని పెట్టి చెక్ చేస్తారు. నెక్స్ట్ డిజాస్టర్ రికవరీ ప్లానింగ్. ఒకవేళ ఏదైనా మనకి సైబర్ హ్యాకింగ్ జరిగితే దాన్ని కాపాడడానికి డిజాస్టర్ రికవరీ ప్లానింగ్ అనేది సెటప్ అయి ఉండాలి. ఏం చేయాలి ఒకవేళ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూబర్లోని కిల్ స్విచ్ అనేది ఉంటుంది. కిల్ స్విచ్ అనే పదం విన్నారా? కిల్ స్విచ్ అనే పదం విన్నారా? జనరల్గా నెగిటివ్ కొనటేషన్తో వాడతారు, కానీ కిల్ స్విచ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా అంతా ఉండొచ్చు అండి. ఒకవేళ మనకి ఏదైనా హ్యాకింగ్ అవుతుంది, ఆర్ఎల్స్ మన ఇన్ఫర్మేషన్ ఎవరైనా పోలీస్ అఫీషియల్స్ కావాలనుకున్నారు అనుకోండి, మనకి అది వద్దనుకుంటే మనం ఆ కిల్ స్విచ్ నొక్కేస్తే మన డేటా అంతా అరెస్ట్ అయిపోద్ది. యూబర్ మీద యాక్చువల్గా కేసెస్ ఫైల్ అయినప్పుడు యూఎస్ఏలోని కిల్ స్విచ్ నొక్కి ఏం చేసిందంటే మొత్తం డేటా అంతా అరెస్ట్ చేసింది. అభిమన్యు మూవీలో మొత్తం ఇవన్నీ ఉంటాయి. బందోబస్త్ మూవీలోని సూర్య ఆ టెర్రరిస్ట్ పర్సన్కి ఇంటికి వెళ్తాడు కదా, అప్పుడు లాస్ట్లోని ఈ అలెక్సాతో మాట్లాడతారు కదా, అక్కడ కిల్ స్విచ్ చేసి బేసికల్లీ మొత్తం అంతా అరెస్ట్ చేస్తాడు, డేటా మొత్తం పోతుంది. సో అలాంటిది ఏదైనా పెట్టొచ్చు అని. అయితే అది ఇప్పుడు కూడా నెగిటివ్ కొనటేషన్తో వాడతాము. కిల్ స్విచ్ అనే పదము బేసికల్లీ మన డేటా అంతా అరెస్ట్ అయిపోద్ది. యూబర్ యూస్ చేసింది యాక్చువల్లీ. సో ఈ డిజాస్టర్ రికవరీ ప్లానింగ్ అనేది ఉండాలంటే ఒకవేళ ఏదైనా అటాక్ అయితే మనం ఏం చేయాలి అని చెప్పి, రైట్? నెక్స్ట్ ఇంకా కొన్ని న్యూస్లో ఉండినవి ఏంటి అంటే, మీరు బ్లూ బగ్గింగ్ అనేది వినుంటారు. బ్లూ బగ్గింగ్ అనేది ఉన్నారా? బేసికల్లీ ఏంటంటే మనం ఏదైనా థర్డ్ పార్టీ ఆర్ఎల్స్ బ్లూటూత్ కనెక్షన్కి, మీ ఫోన్కి నేను బ్లూటూత్ కనెక్షన్ కనెక్ట్ అయ్యాను అనుకోండి, మీ వల్నరబిలిటీ నాకు రావడము, ఆర్ఎల్స్ బ్లూటూత్ కనెక్షన్కి మనం కనెక్ట్ అవ్వడం వల్ల మన డేటాని వేరే వాళ్ళు తీసుకోవడాన్ని బ్లూ బగ్గింగ్ అంటారు. నెక్స్ట్ జ్యూస్ జాకింగ్ అనేది ఉంటుంది. జ్యూస్ జాకింగ్ అంటే బేసికల్లీ రైల్వే స్టేషన్స్లో కానీ ఎలాంటి దగ్గర ఛార్జింగ్ పెట్టి మన మొబైల్ ఇన్ఫెక్ట్ అయ్యి మన డేటా మొత్తాన్ని తీసుకునే స్కోప్ అనేది ఉంది, రైట్? దీన్ని జ్యూస్ జాకింగ్ అని అంటాం. జ్యూస్లా లాగేస్తుంది అని బేసికల్లీ మన ఇన్ఫర్మేషన్ని. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ థ్రెట్స్ మనకి ఇప్పుడు బాగా న్యూస్లో ఉండినవి. ఇక్కడ ఇంకొక పదం ఉంటుంది యాక్చువల్లీ, ఎయిర్ గ్యాపింగ్ అంటే ఇది యాడ్ చేయలేదు, ఒకసారి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము అప్లికేషన్ సెక్యూరిటీ, అప్లికేషన్ లోపల ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ అంటున్నాం చూడండి. బయట నుండి ఏది రాకుండా ఉండడానికి మనము వర్చువల్గా ఈ వైరస్, యాంటీవైరస్లు, ఫైర్ వాల్ పెడతాం చూడండి, గ్యాప్ క్రియేట్ చేస్తున్నట్టుగా, దాన్ని ఎయిర్ గ్యాపింగ్ అని అంటాం. ఓకే, ఎయిర్ గ్యాపింగ్. నెక్స్ట్ అర్థమే కదా, ఇవి డిఫరెంట్ సైబర్ ఇష్యూస్ ఇన్ ద కంట్రీ. ఈ సైబర్ సెక్యూరిటీని హ్యాండిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ మెజర్స్ తీసుకుంది. అందులో ది ఫస్ట్ ఇంపార్టెంట్ మెజర్ లీగల్ మెజర్స్లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అండ్ ఐటీ యాక్ట్ 2000. ఈ ఐటీ యాక్ట్ ఏం చేస్తుందంటే మన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి పవర్ గ్రిడ్ ఉంది, ఆర్ఎల్స్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇవి మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. దానికి రిలేటెడ్ డేటా, మన బ్యాంకింగ్ రిలేటెడ్ డేటా, మన డిఫెన్స్ రిలేటెడ్ డేటా స్టోర్ చేస్తాం చూడండి, వాటిని మనం క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటాం. క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ కమ్యూనికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ whose availability, reliability and resilience are essential to the functioning of a modern economy, national security and other essential social values. మన కంట్రీ ముందుకెళ్ళడానికి, మన సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంతో అవసరము అని. ఫర్ ఎగ్జాంపుల్ మన డిఫెన్స్, స్పేస్, బ్యాంకింగ్, పవర్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి, దానికి రిలేటెడ్ డేటా మనం ఎక్కడైతే స్టోర్ చేస్తామో అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఈ సైబర్ స్పేస్ని కాపాడడానికి మనం తీసుకున్న ఫస్ట్ మెజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఇది మన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మన సైబర్ స్పేస్ మొత్తాన్ని, సైబర్ టెర్రరిజము, హ్యాకింగ్, సైబర్ ఫ్రాడ్స్ అన్నిటి నుండి కాపాడడానికి చేసిన ఫస్ట్ లెజిస్లేషన్.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బేసికల్లీ అక్కడ ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ యూస్ చేసి మనం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎట్లా చేస్తామో దాని మొత్తాన్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది పాత్ యాక్ట్. నా ఇందులో నుండి మేజర్ ఏంటి అంటే ముందు మనకి డిజిటల్ సిగ్నేచర్ అనేది ఉంది, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్కి మారాము మనం. డిజిటల్ సిగ్నేచర్ నుండి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్కి మారాము. అఫెన్సెస్ మొత్తం అని మెన్షన్ చేస్తుంది. ద ఐటీ యాక్ట్ డిఫైన్స్ ఇన్ ఎ న్యూ సెక్షన్ దట్ ఏ సైబర్ కేఫ్ ఈజ్ ఎనీ ఫెసిలిటీ from which the access to the internet is offered by any person in the ordinary course of business to the members of the public. So basically సైబర్ ఐటీ యాక్ట్ ఏం చేస్తుంది అంటే సైబర్ రిలేటెడ్ థింగ్స్ అన్నింటినీ డిఫైన్ చేస్తుంది. నేను 2000లో ఉంది కదా, అప్పటికి ఎంత సైబర్ యాక్టివిటీస్ అనేవి లేవు. ఎంత ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఏ లిస్ట్లో ఉందనుకుంటున్నారు? అవునా, కాంగ్రెస్ లిస్ట్లో ఉందా? ఎందులో ఉండొచ్చు? ఎందుకు ఉంటుంది యూనియన్లో? రెసిడ్యూరీ. సో కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇదేం లేదు కదా, రెసిడ్యూరీ ఐటమ్స్ ఎవరి చేతిలో ఉంటుంది? యూనియన్ చేతిలో ఉంటుంది. సో సైబర్ కూడా రెసిడ్యూరీ చేతిలో ఉందంటే యూనియన్ చేతిలో ఉన్నట్టు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నర్ జనరల్. ఓకే, ఈ మనకి ఐటీ యాక్ట్ 2000 కింద డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అవి మనకి మొత్తం కొన్ని ఏవైతే మనము హ్యాండిల్ చేయాలో వాటి గురించి మెన్షన్ చేస్తుంది. ఫస్ట్ 43 మన డేటా ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది. 66 హ్యాకింగ్ గురించి మాట్లాడుతుంది. 69 సైబర్ టెర్రరిజం గురించి. 66B మన కంప్యూటర్ రిసోర్సెస్ని ఎవరైనా దొంగతనం చేస్తే దాని గురించి. 73 ఈ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ గురించి మాట్లాడుతుంది. అయితే మనకి ఇది మీరు గుర్తుపెట్టుకుంటారా లేదనేది మీ ఇష్టము. అయితే ఈ ఐటీ యాక్ట్లోని డేటా ప్రొటెక్షన్ గురించి, హ్యాకింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందని అయితే తెలియాలి. అయితే నేను మీకు పాలిటీ చెప్పినప్పుడు శ్రేయా సింఘాల్ కేసు గురించి చెప్పానా? శ్రేయా సింఘాల్ కేసు దేని గురించి? సో బేసికలీ ఈ ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66 కదా, ఇది 66A అనేది ఉంటుంది. ఈ 66A దేని గురించి అంటే ఒకవేళ ఎవరైనా మన మీద ఫేక్ నెరేటివ్ ఆర్ఎల్స్ ఏదైనా ఆన్లైన్లో మన గురించి పెడితే ఒకవేళ అది అఫెన్సివ్ అయినా కాకపోయినా సరే పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. దీనివల్ల ఏమైందంటే పోలీసులు చాలా ఇంట్రూసివ్ అయిపోయారు. అపోజిషన్ మీద కేసులు ఫైల్ చేయడము, జస్ట్ నార్మల్ కామెంట్ పెట్టినా సరే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడము. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి అగేన్స్ట్ కదా. సో సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే శ్రేయా సింఘాల్ అనే కేసులోని ఈ సెక్షన్ 66Aని కొట్టేసింది. ఓకే, బేసికలీ ఐటీ యాక్ట్ సెక్షన్ 66Aలోని ఈ శ్రేయా సింఘాల్ కేసులోని దాన్ని కొట్టేసింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి అగేన్స్ట్గా ఉంది అని చెప్పి. దేని కింద మనకి ఆర్టికల్ 19 నేను ఆర్టికల్ 21కి అపోజ్ చేస్తుంది అని చెప్పి. సో మనకి ఈ ఐటీ యాక్ట్లోనైతే అవి బేసిక్ థింగ్స్ తెలిస్తే చాలు. నెక్స్ట్ రీసెంట్ టైమ్స్లోనే మనము సైబర్ సెక్యూరిటీ కోసము చేసిన లెజిస్లేషన్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ఎప్పుడు నిండు 2017 నుండి నాంతూ ఇప్పుడు పాస్ అయింది 2023లోనే. ఎందుకు ఈ డేటా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్? మన సైబర్ సెక్యూరిటీలో మనం ఉండేది ఏంటి? డేటా. డేటా ప్రొటెక్షన్ యాక్ట్ లేకుండా మనం సైబర్ పాలసీలు చేయడం యూజ్లెస్. ముందు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉండాలి కదా. సో మనం ఏం చేసాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పుట్టస్వామి కేసులోని రైట్ టు ప్రైవసీ అనేది, రైట్ టు ప్రైవసీ ఆఫ్ డేటాని ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 కింద అనౌన్స్ చేసింది. నెక్స్ట్ ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ని చేయమని ఒక కమిటీని ఫామ్ చేసింది. ఏంటది? జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. ఓకే, సో ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ఆధారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చేసింది. ఈ కమిటీ సజెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏంటిది, పార్లమెంట్లో దానికి డిస్కషన్ పెట్టారు. బిల్లు పార్లమెంటరీ కమిటీకి పెట్టారు. పార్లమెంటరీ కమిటీలోని ఈ ఐటీ ప్యానల్ ఏమో ఈ డిఫరెంట్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్. ఈ డిఆర్ఎస్సీస్లోని ఐటీ రిలేటెడ్ ప్యానల్కి సజెస్ట్ చేస్తే వాళ్ళు అరౌండ్ 250 అమెండ్మెంట్స్ చెప్పారు. అలా 250 అమెండ్మెంట్స్ చేసే బదులు మేము కొత్త చట్టమే చేస్తామని చెప్పి ఈ చట్టాన్ని తీసేసి మళ్ళీ కొత్త చట్టం చేశారు. ఓకే, మళ్ళీ యాక్చువల్లీ 2020లోనే బిల్ కింద పెడితే పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. వాళ్ళు ఆ పార్లమెంటరీ కమిటీ మోర్ దాన్ 250 అమెండ్మెంట్స్ సజెస్ట్ చేశారు. అవన్నిటిని ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పి ఆ చట్టాన్ని తీసేసి మళ్ళీ కొత్త చట్టం చేశారు వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఆధారంగా. ఓకే,
సో మేజర్గా ఇది ఏం చేస్తుందంటే మన రైట్ టు ప్రైవసీని కాపాడుతుంది. ఒకవేళ మన డేటాని గవర్నమెంట్ కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ ఎవరైనా యూజ్ చేయాలి అంటే లీగల్గా మన కన్సెంట్తోని చేయొచ్చు అని ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది. లీగల్ ఫ్రేమ్వర్క్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా టు సేఫ్ గార్డ్ ద పర్సనల్ డేటా ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ దేర్ డేటా ఈజ్ షేర్డ్ ఓన్లీ విత్ దేర్ కన్సెంట్. మన కన్సెంట్ ద్వారానే డేటా షేర్ అయ్యేలాగా పెట్టింది.